హలో ఫ్రెండ్, ఈరోజు మనము పప్పు చెక్కలు చేసుకుందాము. దానికి వాటర్ పెట్టుకున్నాను. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసాను. దానికి కావలసిన సాల్ట్, కారం, వాము ఇవి కూడా వేసేస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ వేసానండి. పిండి ఎంత పడుతుందో చూసుకుందాం. నాకు అది లెక్క కూడా పెద్ద తెలియదు, కానీ 2 గ్లాసెస్ పెట్టుకున్నాను వాటరు. 2 గ్లాసెస్ పిండి పెట్టుకున్నాను. అది సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇది ఇలా ఉక్కించుకుంటే మనకి చాలా గుల్లగా వచ్చేస్తాయి అన్నమాట చెక్కలు, పప్పు చెక్కలు. నేను పప్పు కూడా నానబెట్టుకున్నాను. శనగపప్పు నానబెట్టాను. అది ఇందులో వేసేస్తాం. ఇంకా పిండి పట్టదండి. 2 గ్లాసెస్ వాటరు, 2 గ్లాసెస్ పిండి పట్టింది. కలిపేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది కదా, కొంచెం పిండి యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక 1/2 గ్లాసే ఎంతో, అంతే. ఇది ఇలా ఉక్కబెట్టేసింది. కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం. మూత పెట్టి ఉంచుకున్నాక తర్వాత మనం చూద్దాం. చూడండి, పిండి పళ్ళీలో వేసేసుకున్నాను, ఉక్కబెట్టింది. ఇది పప్పు కూడా వేసేస్తున్నాను. పప్పు చెక్కలు కదా, ఈ పప్పు చెక్కలు మనకు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా కలిపి ముద్ద చేసుకుని అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ముద్దలాగా కలిపేసుకున్నాను. దీన్ని ఎలా చేయాలో, ఎలా వేయించుకోవాలో నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది బాల్స్ చుట్టేసాను. ఈ చుట్టేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇవి మనం ఇలా చెక్కలకి అన్నీ ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఇలాగ పప్పు అది వేసాం కదా, మామూలుగా చేతితో అద్దినా బాగోదు. ఇలా పెడితే మనకి ఈజీగా చెక్కలు అయిపోతాయి. ఇలా మనం ఆయిల్లో డిప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్ నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. నేనే కాదు కానీ అందరూ చేస్తారు. ఇది ఇలా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఇంకా కొంచెం పలచగా చేసుకోవచ్చు. ఇవి ఈజీగా అయిపోతాయి. తినడానికి బాగుంటుంది. హాట్ కదా, పిల్లలకు కూడా చక్కగా తింటారు. ఇవి పప్పు చెక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి, గుల్లగా వచ్చేస్తాయి కూడాను. ఇలా చేసుకోండి మీరు. చూడండి, ఈ ఆయిల్ పెట్టుకున్నాను. ఇందులో ఈ పప్పు చెక్కలు ఒకటి మనం వేద్దాము. కొంచెం స్లో ఫ్లేమ్ మీదే వేయిస్తున్నాను. అలా నెమ్మదిగా అవి వేగాక మనం తిప్పుకుందాం. ఇగో ఇవి వేగిపోయి తీసేసాను. ఇవి మనం ఇంకొక వాయి కూడా వేసేసుకుందాం. ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువసేపు వేగితే, ఎందుకంటే ఉక్కించిన